అందరికీ నమస్కారం. నా పేరు చేకూరి చైతన్య, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం జిల్లా. ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు యువ సంగ్రామ సభకు సంబంధించి సరూర్ నగర్లో జరగబోయే సభకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన మాటలపై నేను ఈరోజు స్పందించాలని మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, ముందుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏఐసిసి పెద్దలు, ఎల్ఓపి గారు రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి, అలానే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేయటం జరిగింది. భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని రాహుల్ గాంధీ గారు సంవిధాన్ బచావో అని అంటే, రేవంత్ రెడ్డి గారు సంవిధాన్ని నాశనం కరో అన్నట్లు తిరుగుతున్నట్లు తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. కానీ ఇది పచ్చి అబద్ధమైన అర్ధరహితమైన స్టేట్మెంట్ అని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. భారత రాజ్యాంగం పట్ల అత్యంత అమానవీయమైన మాట మాట్లాడింది మీరు పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇదే కేసీఆర్ గారు ఫిబ్రవరి 1, 2022న ప్రగతి భవన్లో కూర్చొని ఆయన ఒక మాట అన్నారు. ఈ రాజ్యాంగాన్ని పక్కన పడేసి కొత్త రాజ్యాంగం రాయాలి అని చాలా పెద్ద స్టేట్మెంటు ఇవ్వడం జరిగింది. ఈ రాజ్యాంగం పట్ల ఏహ్యభావం, ఈ రాజ్యాంగం పట్ల వ్యతిరేకత కలిగి ఉన్న పార్టీలో పనిచేస్తున్న మీలాంటి వాళ్ళకు కూడా మీ అధినాయకుడికి ఏ అభిప్రాయం ఉన్నదో మీరు కూడా అదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. రాజ్యాంగం పట్ల ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ నాయకుడు చేయని స్టేట్మెంట్ని, కామెంట్స్ని కేసీఆర్ చేయటం ఆ రోజు దేశవ్యాప్తంగా సంచలనంగా మారి తీవ్రమైన వ్యతిరేకతని మూటగట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఆ కొత్త రాజ్యాంగం అవసరం అని కేసీఆర్ చేసిన కామెంట్స్ మీద ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి గజ్వేల్కు సంబంధించిన పోలీస్ స్టేషన్లో, సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కేసీఆర్ గారిపై కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే డిమాండ్ దేశద్రోహంతో సమానమైన పనిగా భావించి దేశద్రోహం కింద అతనిపై కేసు నమోదు చేయాలని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. అలానే వార్తాపత్రికలు కూడా అనేక రకమైన అంశాలని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. 1973 సుప్రీంకోర్టుకు సంబంధించి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగానికి సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్ని మార్చడానికి వీల్లేదని చెప్పి తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా తొంగలో దొక్కి కేసీఆర్ గారు 2022లో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని తీవ్రమైన కామెంట్ చేసిన పార్టీలో మీరుంటూ రాహుల్ గాంధీ గారిని, రేవంత్ రెడ్డి గారిని మీరు రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించడం అన్నది అర్ధరహితమైన అంశంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో మాట మీరు తెలియజేస్తూ, సరూర్ నగర్కు సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఎస్పీకి పర్మిషన్ ఇచ్చారు నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అని. 100% మీకు బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీకి ఉన్న మీకు పర్మిషన్స్ ఇచ్చింది, ఫండింగ్ కూడా ఇచ్చింది, అది సత్యం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే వ్యక్తి బహుజన ఉద్యమాన్ని అంతం చేయాలనే కుట్రలో భాగంగానే ఆయన మిమ్మల్ని బీఎస్పీ పార్టీలోకి పంపించారు. బీఎస్పీ పార్టీలో ఉన్న బహుజన యువతని నిర్వీర్యం చేసే పనిని మీకు అప్పగించిండు కాబట్టే మీకు ఆ రోజు సభకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకు నేను ఈ ఆరోపణని ఎందుకు మీ మీద చేయాల్సి వస్తుంది అని అంటే, కేసీఆర్ మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీకి 2 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది.
ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప గారు. ఇంద్రకరణ్ రెడ్డి గారిని మొట్టమొదటిసారి వేరే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీలో గెలిచిన అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ, ఆనాటి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఎండోమెంట్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిండు. అంటే బహుజన సమాజం అనేది రాజకీయ మొలక ఎత్తినప్పుడే మొలకని తుంచేయాలనే దృక్పథంతోనే ఆ రోజు ఇంద్రకరణ్ రెడ్డి గారిని పార్టీలో నుంచి తీసుకొని మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. తదనంతరం మొన్నటి వరకు బహుజన ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలనే లక్ష్యంతో అనేక మందితోని అనేక రకాలైన కార్యక్రమాలు నిర్వహింపజేసిండు. చివరికి మిమ్మల్ని బహుజన్ సమాజ్ పార్టీలోకి పంపించి బహుజన్ సమాజ్ పార్టీని అంతం చేసి తిరిగి తన గూట్లోకి చేర్చుకున్నాడు. కాబట్టి మీకు ఆనాడు పర్మిషన్ రావటంలో పెద్ద విడ్డూరం ఏం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మీరేదో చెప్తున్నారు, ఇదే జూలై నెలలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు, అది చేశారు, పర్మిషన్స్ రావట్లేదు అని చెప్పి 100 రకాలుగా మాట్లాడారు. ఇదే జూలై నెలలో అంబడిపూడి మరియమ్మ అనే ఒక దళిత మహిళను అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయితే రాష్ట్రమంతా బగ్గుమని మండింది. ఆ రోజు మీరెవరూ ఒక మాట కూడా మాట్లాడలేదు. అంబడిపూడి మరియమ్మకి సంబంధించి జూలై 18, 5 సంవత్సరాల క్రితం నెల్సన్ మండేలా గారి జయంతి సందర్భంగా మానవ హక్కులు తెలంగాణలో కాపాడబడాలనే దృక్పథంతో అంబడిపూడి మరియమ్మ న్యాయ సాధన సభని ఖమ్మంలో మేము సభ ఏర్పాటు చేస్తే ఆ సభని నిర్వీర్యం చేయటం కోసం ఎంతమంది పోలీసులు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ రోజు కూడా ఆ రోజు బట్టి విక్రమార్క గారు హైదరాబాదులో పెద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి అంబడిపూడి మరియమ్మ గారికి అండగా న్యాయం చేయాలనే దాని మీద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ రోజు మీరు ఒక అధికారిగా ఉన్నా కనీసంగా ఆ అంశం మీద మాట్లాడడానికి మీరు ముందుకు రాలేదు. మీ సంస్థ స్వేరోస్గా ఉన్న వాళ్ళు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. కాబట్టి దళితులకు సంబంధించిన హక్కుల కోసం, ఒక దళిత మహిళకు జరిగిన అన్యాయం పట్ల మేము పోరాడిన పోరాటాన్ని మీరు తక్కువగా చేసి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మరియమ్మ లాంటి ఎంతోమంది అగత్యాలు జరిగిన ప్రభుత్వం ఏదన్నా ఉందనంటే కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఇంకో మాట చెప్తూ తెలంగాణకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చి నిరుద్యోగుల మీద మత్తుమందు జల్లి వాళ్ళ ఓట్లను కొల్లగొట్టిందని ఒక ఆరోపణ చేశారు. ఎలా సార్ ఇది మీరు ఇలా మాట్లాడడానికి? ఈ రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ని, గంజాయిని సప్లై చేయించింది మొత్తం కూడా కేసీఆర్ గవర్నమెంటే. 10 ఏళ్ల కాలంలో ప్రతి గ్రామానికి డ్రగ్ ఎడిక్టెడ్, గంజాయి ఎడిక్టెడ్ పిల్లలు తయారైపోయి ఎంతో వేదనకు గురవుతున్న సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కేసీఆర్ ఎక్కడైతే దళితులు అత్యధికంగా నివసిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతాన్ని గంజాయి మత్తులో దించాలి, డ్రగ్స్ మత్తులో దించాలనే దృక్పథంతోనే గేట్లు బార్లా తెలిసి గ్రామాల్లోకి గంజాయిని వెళ్ళేలాగా చేసింది కేసీఆర్ గవర్నమెంటే. తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశంలో అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో దళితులు ఉన్న చోట మొట్టమొదటిసారి బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్ కాన్షీరామ్ గారికి సంబంధించిన రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీకి మొట్టమొదటిసారి రాష్ట్ర గుర్తింపు తెచ్చుకున్న పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అటువంటి చోట ఆ రాష్ట్రాన్ని డ్రగ్ ఎడిక్టెడ్ స్టేట్గా మార్చేసి మొత్తాన్ని నిర్వీర్యం చేసేసి ఈరోజు పంజాబ్ని దేశంలోనే అత్యంత డ్రగ్ ఎడిక్టెడ్ స్టేట్గా తయారు చేశారు. దాని నుంచి బహుజన ఉద్యమాన్ని అంతం చేయాలి, దళితులను అంతం చేయాలనే దాంట్లో 10 ఏళ్ళు కేసీఆర్ డ్రగ్స్ని, గంజాయిని ప్రతి గ్రామంలోకి సప్లై చేయటం కోసం ప్రయత్నం చేసి మత్తులో ముంచింది కేసీఆర్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్ని అరికట్టాలని ఈగలని ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి రిహాబిలేషన్ చేస్తూ డ్రగ్స్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటే మీరు మత్తు మందు జల్లారని మాట్లాడడం అన్నది అత్యంత బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యం గురించి కేసీఆర్ గారు చెప్పడం అన్నది అత్యంత హాస్యాస్పదమైన అంశం. మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 1 సంవత్సరంన్నర కాలంలోనే ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ధర్నా చౌక్ను ఎత్తేసడం జరిగింది.
ఆ ధర్నా చౌక్ని పునరుద్ధరించాలనే దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వి హనుమంతరావు గారు హైకోర్టుకి వెళ్ళి పిల్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిల్ దాఖలు చేసిన తర్వాత ఆ రోజు హైకోర్టు 6 వారాల పాటు ఆ ధర్నా చౌక్ను కొనసాగించాలనే దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని కాపాడటం కొరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారత రాజ్యాంగాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏ ఏ మాత్రం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్న పార్టీ మీద మీరు ఇటువంటి అర్ధరహితమైన ఆరోపణలు చేయటంలో అర్థం లేదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఆ రోజు 14 నవంబర్ 2017లో హైకోర్టు 6 వారాల పాటు ధర్నా చౌక్ను కొనసాగించాలనే తీర్పు ఇచ్చింది. తర్వాత ఫిబ్రవరి 2, 2022లో శాశ్వతంగా ధర్నా చౌక్ని అక్కడే కొనసాగించాలనే దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం పట్ల అత్యంత వ్యతిరేకత కలిగిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉన్నది అని అంటే బీఆర్ఎస్ పార్టీనే. దాని నాయకుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ అనే వ్యక్తి దళితుల పట్ల, రాజ్యాంగం పట్ల తీవ్రమైన వ్యతిరేకత కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నప్పుడు మీరు ఇటువంటి మీ నుంచి ఇవే మాటలు వస్తాయి తప్ప ఇంత మించిన గొప్ప మాటలు వస్తాయని మేము ఈ సందర్భంగా అనుకోవడం లేదు. దయచేసి మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, ఒక బహుజన ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా ఇప్పటికైనా సత్యాలను మాట్లాడుతూ ప్రజల్లోకి రావాలని. కాబట్టి ఏవైనా న్యాయపరమైన అంశాలకు సంబంధించి ఈ దేశంలో కోర్టులు, ఈ దేశంలో వ్యవస్థ అన్ని రకాలుగా పనిచేస్తాయి. ఏదైనా చట్టబద్ధంగానే జరిగిద్ది. కాబట్టి చట్టం ముందు అందరూ సమానలే. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని కాపాడడం కొరకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా మీకేమైనా అనుమానాలు ఏమైనా ఉంటే కేసీఆర్ గారిని, రాజ్యాంగాన్ని గౌరవించమని, ఆయనని కొంత ప్రిపేర్ చేయడం కోసం మీరు అటువైపుగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.